నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మిక్సీ పట్టే పని లేకుండా, ఎక్కువ గిన్నెలు పడకుండా, 1-2 గిన్నెలతోనే మనము నెయ్యి మొత్తం తయారు చేసేసుకోవచ్చు. ఇది పూసలాంటి కమ్మని స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 10-12 రోజుల పాల మీగడని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో నేను రోజు పాలు కాచిన తర్వాత మీగడ వస్తుంది కదా, దానిని ఇలా ఈ డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకునేదాన్ని. డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి 1-2 గంటలు పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మెత్తబడిపోయింది. చూడండి, ఇలా ఏదైనా పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ క్రీమ్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా చెంచాతో అంతా బాగా కలుపుకోవాలి. పెద్ద ఉండలు అనేవి లేకుండా ఇలా స్మూత్గా అయ్యేంత వరకు మనం స్పూన్తో కలిపేసుకొని 1-2 గ్లాసులు నీళ్ళు పోసేసుకోవాలి. పోసుకొని ఏదైనా విస్కర్ కానీ లేదంటే ఇలా పప్పు గుత్తితో కానీ ఇలా అంతా మనం కలుపుతూ పప్పు రుబ్బుకుంటాం కదా, అలా ఈ మీగడనంతా రుబ్బేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు చేస్తూ ఉంటే మనకి ఆ క్రీమ్ అనేది బటర్గా తయారవుతుంది. చూడండి, ఇలా కొంచెం మనకి తెలుస్తుంది బటర్ సపరేట్ అవుతుంది అని. అప్పుడు 1 లీటర్ వరకు నీళ్లు పోసేసుకొని, అంటే ఆ బటర్ అంతా మునిగేంత వరకు మనం నీళ్లు పోసేసుకొని మళ్ళీ పప్పు గుత్తితో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు నీళ్లు సపరేట్ అయిపోయి ఇక వెన్నంతా ఇలా సపరేట్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లోని నీళ్ళు అంటే చల్లని నీళ్ళు పోసుకుంటే మనకు వెన్న బాగా వస్తుంది. చూడండి, వెన్న అంతా సపరేట్ చేసి నేను వేరొక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలా మనము వెన్న తీసేటప్పుడు ఫ్రిడ్జ్లోని చల్లని నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ పోసుకుంటే మనకు వెన్న అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, నేను ఇలా అంతా వెన్న తీసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను వెన్నని. ఇలా చేయడం వల్ల మనకి పాల వాసన అనేది ఈ వెన్నకి పట్టుకోకుండా ఉంటుంది. అలాగే మనం నెయ్యి కాచుకున్నప్పుడు కమ్మని వాసన కూడా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకొని మనము ఈ వెన్నని సపరేట్ చేసుకోవాలి. ఇలాగే నేను 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా మనము పొయ్యి పైన పెట్టేసుకొని వెన్న కరిగించుకోవడమే. చూసారా, మనం మిక్సీ పట్టుకుంటే మిక్సీ గిన్నె ఇంకా చెంచాలు ఇలా బాగా గిన్నెలు పడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ 2 గిన్నెలలోనే మనం మిక్సీ పట్టే పని లేకుండా ఈజీగా ఇలా వెన్న తీసుకోవచ్చు. చూడండి, 2-3 సార్లు బాగా కడగడం అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ వెన్న గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. చూడండి, వెన్న కరుగుతూ ఉంది కదా, ఇప్పుడు గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఇదంతా కరిగించుకోవాలి. ఈ నెయ్యి చేసేటప్పుడు మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్ మీద కొద్దిగా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మధ్యలో కలుపుతూ పొంగకుండా చూసుకుంటే మనకు 20 నిమిషాలలో నెయ్యి రెడీ అయిపోతుంది. చూడండి, నెయ్యి పైకి తేలడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ అడగంటనివ్వకుండా చూసుకోవాలి. నేను చేసిన నెయ్యి గ్రాముల్లో చూసుకుంటే నాకు 650 నుండి 700 గ్రాముల లోపల నాకు నెయ్యి తయారైపోయింది. చూడండి, ఇదంతా బాగా కాగి నెయ్యి అంతా సపరేట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కలర్ కోసం నేను 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు మనం నెయ్యిని కాచుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని మనం నెయ్యి కాచుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ నెయ్యికి తెలుస్తూ కమ్మగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకొని జామ్ బాటిల్ ఉంటుంది కదా, అది నేను బాగా కడిగి తుడిచి తీసుకున్నాను. 1/2 కిలో జామ్ బాటిల్
మొత్తం నాకు రెండింది. ఇంకా పావు కిలో జామ్ బాటిల్ కూడా తీసుకున్నాను. దాంట్లో నాకు సగం వచ్చింది. మొత్తం నెయ్యి నాకు ఇంత వచ్చింది చూడండి. ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. చల్లారిన తర్వాత చూడండి ఇలా పూస పూసగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.